హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వైజాగ్‌లో ఉన్నటువంటి TU-142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం విజిట్ చేశానండి. దీనికి ఎంట్రీ టికెట్ పర్ హెడ్ ₹100 ఉంటుంది. మనకిలా ఎంటర్ అవ్వగానే ఇలా ఒక స్టార్టింగ్‌లోనే ఒక ఈగల్‌ని ఇలా లైటింగ్‌తో పెట్టారు. ఇది చాలా స్పేషియస్‌గా ఉంటుందండి. మనము దీన్ని మొత్తం చూడ్డానికి అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అలా పడుతుంది. ఇది మార్నింగ్ 10 టు ఈవినింగ్ 8 వరకు ఓపెన్‌లో ఉంటుంది. సో, మీరు పిల్లలతో వచ్చినా గూడా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఇది ఓన్లీ ఏవియేషన్ లవర్స్‌కి మాత్రమే కాదండి. ఇండియన్ నేవీ గురించి తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి ఇది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ అనేది ఇది మన ఇండియన్ నేవీలో ఆల్రెడీ 30 ఇయర్స్ వర్క్ చేసి మనకు దేశానికి సేవ అందించిన తర్వాత దీన్ని ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారండి. ఇది ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ కాదు. ఇది సర్వీలియన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ అండి. అంటే శత్రు నౌకల్ని గుర్తించి వాటిని డెమాలిష్ చేయడానికి దీన్ని యూజ్ చేసేవాళ్ళంట. మీరు బయట నుంచి చూస్తే ఇది ఎంత పెద్దగా ఉందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వాలండి. లోపలికి ఎంటర్ అయితే మనకు అసలు దీన్ని ఎలా తయారు చేసేవాళ్ళు అవన్నీ మనం చూడొచ్చు. ఇక్కడ ఒక వాల్ ఉంది గదా! ఈ వాల్‌కి ఫస్ట్ ఒక ఈగల్ పెట్టారు. తర్వాత ఇక్కడున్న ఎయిర్‌క్రాఫ్ట్ పెట్టారు. అటు సైడ్ మన ఇండియన్ మ్యాప్ ఉంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కి ఏంటంటే 4 ప్రొపెల్లర్స్ ఉంటాయి. సో, అందుకని చెప్పేసి మనకు అటు సైడ్ 2, ఇటు సైడ్ 2 ప్రొపెల్లర్స్‌తో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ని మనకిక్కడ చూపించడం జరిగిందండి. ఇక్కడేంటంటే మన మ్యూజియం మొత్తం ఓవర్‌వ్యూ మ్యాప్ అండి. ఆ మ్యాప్‌ని మనం ఎలా ఎంటర్ అవుతాము, ఎలా ఎగ్జిట్ అవుతాము అంతా కూడా చక్కగా పెట్టారు. అనదర్ సైడ్ వాల్‌కొచ్చేసి వైజాగ్ అని చెప్పి ఇలా రాసి, మన వైజాగ్‌లో ఫేమస్ అయినటువంటి ప్లేసెస్ ఉంటాయి గదా! కైలాసగిరి, అలాగే సింహాచలం టెంపులు, ఇలా బీచు ఇవన్నీ కూడా అక్కడ ఎలివేట్ చేశారు. అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు. చక్కగా ఉంది వాలు. నేను తీసుకున్నానండి. నెక్స్ట్ మనం అక్కడి నుంచి ఎంట్రీ అయ్యాక ఫస్ట్ హెరిటేజ్ జోన్‌లోకి ఎంటర్ అవుతామండి. హెరిటేజ్ జోన్ అంటే మన హిస్టారికల్ సిగ్నిఫికెన్స్‌ని గుర్తు చేస్తా ఉంటదండి. ఈయన పేరు ఆండ్రియో టుపోలేవ్ అంటండి. నేను అక్కడ చదివాను. ఇతను ఒక రష్యన్ సోవియట్ అతను. ఇతనే మనకు ఈ TU-142 ఎయిర్‌క్రాఫ్ట్‌ని డిజైన్ చేశారు. సో, ఆయనకి గుర్తుగా మనం దాంట్లో మ్యూజియంలో అలా పెట్టారు. దాన్ని ఎలా తయారు చేశారు అవన్నీ కూడా ఇక్కడ వాల్స్‌కి మనకొక స్టిక్ చేసున్నారండి. చూడొచ్చు. ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ని గూడా ఇలా డిజైన్ చేసి పెట్టున్నారు. ఎంట్రన్స్‌లోనే ఇక్కడ ఒక పైలట్ ఉన్నారండి. అక్కడ డోంట్ టచ్ అని గూడా రాసుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఎస్కేప్ అంటే ఏదన్నా జరిగితే మనం ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ బాగా ఉంది. త్రూ ఇవి ఉంటాయి కదా! మనకు పారాషూట్స్ వాటితో గానీ, ర్యాట్ కిట్స్ ఉంటాయి. వాటితో కానీ ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది కూడా అక్కడ నీట్‌గా రాశారు. అలాగే ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎంతమంది వర్క్ చేసేవాళ్ళు అంటే, వాళ్ళు చేసే మిషన్‌ని బట్టి ఉండాలనేది కూడా ఉంటదండి. ఇప్పుడు నేను మీకు ఇద్దరిని చూపిచ్చాను. ఒకరు అబ్జర్వరు, ఇంకొకరు ఫ్లైట్ ఇంజినీరు. మూడో అతను పైలట్ అండి. వాళ్ళ పక్కనున్న దాంట్లో ఇప్పుడు కనిపిస్తుంది గదా! వాళ్ళేమేమి పనులు అంటే వాళ్ళు ఏం చేయడానికి ఉండేవాళ్ళో అది రాసుంది. నెక్స్ట్ ఇతను ఫ్లైట్ గన్నర్ అండి. ఇతను వర్కింగు అక్కడ పక్కన రాసుంది. ఇతనొచ్చి ఫ్లైట్ సిగ్నలరు. వాళ్ళు చేసే మిషన్‌ని బట్టి ఎంతమందనేది ఆ మిషన్‌కి అవసరమవుతారో అంతమంది ఉండేవాళ్ళంటండి. నెక్స్ట్ ఇతనొచ్చేసి ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ అండి. మొత్తానికి అక్కడ ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 5 మెంబర్స్ ఉండేవాళ్ళు. నెక్స్ట్ మనం ఎక్విప్‌మెంట్ జోన్‌లోకి ఎంటర్ అవుతామండి. ఈ ఎక్విప్‌మెంట్ జోన్‌లో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏవేవి ఎక్విప్‌మెంట్స్ వాడేవాళ్ళు RGB-1A అంట. వీటి గురించి నాకు పెద్దగా ఐడియా అయితే ఏం లేదండి. ఎవరైనా ఏ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ గానీ, వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నేవీ వీటి మీద డిఫెన్స్ ఉంటాయి కదా! వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే ఇది బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నెక్స్ట్ ఆక్సిజన్ ట్యాంకు, ఎయిర్ బాటిలు, అలాగే దాంట్లో ఏమేమి వాడేవాళ్ళో అంతా కూడా మిషనరీ మొత్తం ఇక్కడ మనకు నీట్‌గా చూపించడం జరిగింది.
వాళ్ళు అప్పట్లో అంటే ఇది నాకు తెలిసి 1992 ఆ టైంలో 1992కి ముందండి ఇది. ఇప్పటికి చాలా అప్‌డేట్ అయ్యింది. అప్పుడు వాడిన మిషనరీయే ఇప్పుడు వాడతారని ఏం లేదు. ఇది చూసారా? ప్రొపెల్లర్ ఫ్యాన్ అండి ఇది. చెప్పాను గదా! ఇది 4 ప్రొపెల్లర్స్ ఎయిర్ క్రాఫ్ట్ అని. ఆ ఫ్యాన్ అనేది ఇలా ఉంటుంది. ప్రొపెల్లర్ ఫ్యాన్ మీకు పైన అక్కడ గూడా ఉంది వాల్‌లో. ఇది చూస్తే ఇంజిన్ అండి ఇది. ఇది మామూలుగా చెప్పాలంటే ఒక హాఫ్ రూమ్ ఆక్యుపై చేసింది. చిన్న రూమ్ అయితే ఒక రూమ్ అంతా సరిపోద్దండి. అంత పెద్దగా ఉంది ఇంజను. సో, ఈ ఇంజన్ ఎన్‌కే 12 ఎంపీ అంటండి ఇది. చాలా బాగుంది. నెక్స్ట్ మనం దీంట్లోకి నెక్స్ట్ రూమ్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నేను కొత్తగా గింబల్ తీసుకున్నానండి. అది ఎలా వర్క్ అవుతుందో ఏందో అనేది ఒకసారి పెట్టి చూసాను. బానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఆ గింబల్ రివ్యూ గూడా మీకిస్తాను. ఇక్కడేంటంటే వాళ్ళు వాటర్‌లోకి ఏదన్నా జరిగి వాళ్ళని రక్షించుకోవాలంటే ఈ కిట్స్ వాడేవాళ్ళంటండి. ఇది సింగిల్ మెంబర్ కిట్. అది ముందుదొచ్చేసి మల్టీపర్పస్ అంటే ఇద్దరు, ముగ్గురు వెళ్ళడానికి గూడా అది యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నదొచ్చి సర్వైవల్ కిట్ అండి. అంటే ఏదన్నా చిన్న చిన్న ఇంజురీస్ జరిగినప్పుడు గానీ, లేదా వాళ్ళకేదన్నా హెల్త్ ఇష్యూస్ అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సర్వైవ్ చేసుకునేవాళ్ళు అనేది ఏమేమి తీసుకెళ్ళేవాళ్ళనేది గూడా అక్కడ బాగా డిస్‌ప్లే చేశారు. నెక్స్ట్ వచ్చేసి టైర్స్ అండి. అసలు ఇంత పెద్ద టైర్స్ నేనెక్కడా చూడలేదండి. అస్సలు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. చాలా బరువుగా గూడా ఉన్నాయి. చాలా గట్టిగున్నాయి. మనకు పట్టుకుంటేనే అది అర్థమైపోతుంది ఎంత గట్టిగా ఉన్నాయనేది. వీటి యొక్క ఫంక్షనరీసు, డిజైనింగు మొత్తం మనకు టైం కేటాయించి చదువుకుంటే మొత్తం ఆ వాల్స్‌కే స్టిక్ చేసున్నారండి. కాబట్టే ఒక 1 అవర్ అలా టైం పడతది. మొత్తం చదవాలంటే. నేను గూడా మొత్తం ఏం చదవలేదు. ఊరికే పైనే చూసుకున్నాను. నెక్స్ట్ ఇదొచ్చి బాంబ్ అంటండి. ఇది శత్రు నౌకల్ని ధ్వంసం చేయడానికి యూజ్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి దీంట్లో ఒక బాంబుని ఎప్పుడు క్యారీ చేసేవాళ్ళంట. నెక్స్ట్ ఇదొచ్చి మిసైల్ అండి. అంటే దూరంగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్‌ని అంటే శత్రు నౌకల్ని వాటిని ధ్వంసం చేయడానికి ఈ మిసైల్‌ని, ఈ బాంబ్‌ని యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ దాని తర్వాత హోలోగ్రఫీ అండి. ఇక్కడ ఏముండదండి. మొత్తం డార్క్‌గా ఉంది. మనకు 3 ఆబ్జెక్ట్స్‌ని వితౌట్ లైటింగ్‌తో ఇక్కడ మనకు చూపించడం జరుగుతుందంట. నెక్స్ట్ వార్ జోన్ అండి. ఈ వార్ జోన్‌లో ఏంటంటే వాళ్ళెలా యుద్ధాలు చేసేవాళ్ళు, అలా అలా యుద్ధాలు చేశాక వాళ్ళు ఎలా వాళ్ళని వాళ్ళు సర్వైవ్ అయ్యేవాళ్ళు. అంతా గూడా మనకిక్కడ చక్కగా డిస్‌ప్లే చేశారు. పైన ఇలా గన్స్ లాగా పెట్టున్నారండి. పైన వాల్‌కి. అది గూడా చాలా బావుంది. మనకిక్కడ ఎక్కడ చూసినా గూడా మనం విజిట్ చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ గురించే ఉందండి. దాన్నే బాగా చూపిచ్చారు. చూసారు కదా! ఈ 4 ప్రొపెల్లర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది పైన ఇట్లా హ్యాంగ్ చేసున్నారు. ఇది 30 ఇయర్స్ మనకు బాగా మన ఇండియన్ నేవీలో సేవలందించింది. సో, అందుకని దానికి గుర్తుగా దీన్ని మ్యూజియం లాగా పెట్టారండి. నెక్స్ట్ వచ్చేసి ఆ వార్ జోన్ అయిపోయాక మనకు అవార్డ్స్ జోన్ అని ఉంటది. అంటే అప్పుడు ఈ అప్పుడంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్‌లో వాళ్ళకనే కాదు మామూలుగా ఇండియన్ నేవీలో వాళ్ళు ప్రతిభను గుర్తించి ఏమేమి అవార్డ్స్ ఇస్తారు, ఇప్పటివరకు ఎవరెవరికి ఇచ్చారు, ఏమేమి మెడల్స్ ఇస్తారు. అక్కడ చూసారా స్వార్డ్ ఎంత పెద్దగా కత్తుందో అవన్నీ కూడా మనకిక్కడ వాల్స్‌కి స్టిక్ చేసున్నారు. ఐఎన్ఎస్ రజలి అండి ఇది. ఇది 1992లో కమిషన్ అయిందంటండి ఇండియన్ నేవీలో. అంటే ఇప్పుడు మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ ఇలా ఉన్నాయి కదా! అలాగే అప్పట్లో 1992లో ఇది ఐఎన్ఎస్ రజాలి అండి. అది 1992లో కమిషన్ అయింది. నాకు తెలిసి ఇప్పటికీ వర్క్ అవుతుందో లేదో తెలీదండి. ఇప్పుడు మనం ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య వీటిని చూస్తున్నాం కదా! అలాగేనండి అది. నెక్స్ట్ వాళ్ళు ఏమేమి అంటే ఏ ఇయర్స్‌లో వాళ్ళకి ఏమేమి నేవీలో వచ్చిన డెవలప్‌మెంట్స్ కానీ, వాళ్ళకొచ్చిన అవార్డ్స్ గానీ,
వాళ్ళకొచ్చిన గుర్తింపులు గాని అన్నీ కూడా ముఖ్యమైన వాళ్ళందరి ఫోటోస్ కూడా ఇలా వేశారు. వాళ్ళ కింద వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఆ జోన్ నుంచి మనం నెక్స్ట్ జోన్‌కి ఎంటర్ అవుతాము. ఇప్పుడు ఇక్కడేంటంటే మనకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంని అసలు ఎలా ఇటుపక్క వాల్‌కొచ్చేసి ఎలా డిజైన్ చేశారు, అది ఏ ఆపరేషన్స్‌లో పెర్ఫార్మ్ అయ్యింది, అది ఏ రకంగా మనకు నేవీలో సేవలందించిందనేది బ్రీఫ్‌గా అక్కడ వాల్‌కి స్టిక్ చేశారు. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి ఆ ఇండియన్ నేవీని ఆ మ్యూజియంని ఎంతమంది విజిట్ చేశారు గవర్నమెంట్ అఫీషియల్స్ అనేది ఇక్కడుంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని విజిట్ చేసున్నారు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అలాగే మన ప్రెసిడెంట్ గారు గాని, ప్రీవియస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా! రామ్‌నాథ్ కోవింద్ గారు, ఇలా చాలామంది అఫీషియల్స్ దీన్ని విజిట్ చేసున్నారు. ఆ ఫొటోస్ అన్నీ కూడా వీళ్ళు ఇలా చక్కగా ప్లేస్ చేసున్నారు. నెక్స్ట్ మనం అక్కడి నుంచి ఇప్పుడు మనం ఎంట్రన్స్‌లో చూసాం కదా! స్టార్టింగ్‌లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంటది కదా! మనం అక్కడికెళ్ళిపోతున్నాం. ఇక్కడ నేను ఈ గింబల్‌తో పడే కష్టాలు మామూలుగా లేవండి. ఈ గింబల్ నాకు 6000 అలా పడింది. దీనికి ఫేస్ ట్రాకింగు, హ్యాండ్ ట్రాకింగు 360 డిగ్రీస్ యాక్సెస్ ఉంటదండి. సో, అది ఆటోమేటిక్‌గా రొటేట్ అయిపోతుంది. నాకు యూజ్ చేయడం అంత కన్వీనియంట్ అనిపించట్లేదు. నెక్స్ట్ మనం ఇట్లా వే టు ఎయిర్ క్రాఫ్ట్ అని ఉంది కదా! ఇప్పుడు మనం ఆ ఎయిర్ క్రాఫ్ట్‌లోకి ఎంటర్ అవుతున్నాం. బై స్టెప్స్ మనం ఎంటర్ అవ్వాలండి. మనం ఇప్పటి వరకు చూసిందేంటంటే దాని డిజైనింగు, ఎస్కేప్ ఎలా అవ్వాలి, ఏదన్నా జరిగినప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేసేవాళ్ళు, దాంట్లో ఏమేమి యూజ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ మనము దానికి అది ఎన్ని ఇయర్స్ మన ఇండియన్ నేవీకి సేవలందించింది చూసాము. ఇప్పుడు దాని లోపల ఎలా ఉంటదో కూడా మనం చూస్తాం. ఇక్కడ చూసారు కదా! ఇటుపక్క 2 ప్రొపెల్లర్స్ ఉంటాయండి. అటుపక్క 2 ప్రొపెల్లర్స్ ఉంటాయి. సో, అందుకని చెప్పి ఇది 4 ప్రొపెల్లర్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. మనం ఇలా వచ్చేసాక స్టార్టింగ్‌లో ఆక్సిజన్ ట్యాంక్ ఉంటదండి. అక్కడ మాత్రం ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. సో, అందుకని నేను మొత్తం ఆక్సిజన్ ట్యాంక్సే ఉంటాయి. సో, అందుకని నేను ఆ క్లిప్ అయితే తీయలేదు. ఆక్సిజన్ ట్యాంక్స్ దాటాక మనం కొంచెం ముందుకెళ్తే ఇలా ఉంటది. కొంచెం కిందకుంటదండి. అందుకని మైండ్ యువర్ హెడ్ అనింది. తల వంచుకొని ఎళ్ళాలి, లేదంటే తగులుద్ది. లోపల ఇలా ఉందండి. అంటే అప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్‌లో వాళ్ళు అంటే ఎక్కడ కూర్చునేవాళ్ళు అనేది మనకు పిక్టోరియల్‌గా ఇలా కొంతమంది అంటే బొమ్మలను పెట్టి చూపిచ్చారు. ఈ రూమ్‌లో ముగ్గురున్నారు. మేబీ ఫ్లైట్ ఇంజినీరు, పైలటు, ఫ్లైట్ టెక్నీషియన్ మనం స్టార్టింగ్‌లో చూసాం కదా! వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ సీటింగ్ అరేంజ్‌మెంటు అంతా కూడా మనకు మాన్యువల్‌గా చూపించారు. ఈ రూమ్‌లోకైతే అలౌడ్ లేదండి. గ్లాస్ వేసేసున్నారు. సో, ఇలా ఉందండి వ్యూ. నెక్స్ట్ మనం కిందకి స్టెప్స్ ద్వారా వచ్చేస్తాము. ఇంతేనండి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఇండియన్ నేవీ గురించి తెలుసుకోవాలన్నా, డిఫెన్సు అంటే వీటి గురించి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చండి. నేను కూడా ఫస్ట్ టైం చూశాను. మామూలుగా న్యూస్‌లో అలా చదవడమే గానీ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి వాటిలో డిజైన్ ఎలా ఉంటది అదంతా కూడా నేను ఇదే చూడడం అండి. మీరిక్కడ చూసారు కదా! 4 ప్రొపెల్లర్స్ అని చెప్పాను కదా! అటుపక్క 2, ఇటుపక్క 2 ఉన్నాయండి. సో, ఇదండి ఫైనల్‌గా TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను కదా! అటుపక్క స్టెప్స్ నుంచి మనం ఎంటర్ అవ్వాలండి. సో, మనం అది అయిపోయాక కిందకి రాగానే ఒక మంచి కాఫీ షాప్ ఉంటదండి. ఈ వీడియోని ఒక మంచి కాఫీతో ఎండ్ చేద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్